గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి జగనన్న ఇళ్లను ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పరిశీలిస్తుంది. ఇక్కడ చూస్తే జగనన్న ఇల్లు పేదలు ఉండడానికంటే కూడా కాంట్రాక్టర్లకు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నట్టుగా కనపడుతుంది. ఈరోజు ఇక్కడ చూస్తున్నాం, సుమారు 3,500 మంది పేదల నివాసం ఉండాల్సినటువంటి ఒక పెద్ద పట్టణంలాగా అభివృద్ధి కావాల్సిన ప్రాంతం ఎట్లుందో మనం చూస్తున్నాం. తాగేకి నీళ్లు సక్రమంగా ఉండవు, వీధి లైట్లు ఒక్కటి లేవు, రోడ్లు లేవు, కనీసమైన మురిక్కాలు లేవు, పేదలకు కనీస వసతులు అనేది ఇక్కడ ఏమీ లేవు. కానీ జగనన్న ఇల్లు మధ్యలో సగం పూర్తి చేసినారు. పేదలు డబ్బులు అప్పులు చేసి ఒక్కొక్కరు 1,00,000 నుంచి 2.5-3 లక్షల దాకా అప్పులు చేసి ఇళ్లను పూర్తి చేసుకున్నారు. కానీ మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవడంలా. ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు జగనన్న ఇల్లును స్టార్ట్ చేసినారు, మరి అవి పూర్తి కాకుండా ప్రభుత్వాలు మారుతున్నాయనే పేరుతో ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోదు. గతంలో వైసీపీ ప్రభుత్వం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్లను వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేసినారు. అంటే ప్రతి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పేదల ఇళ్ల స్థలాల్లో అవకాశంగా తీసుకొని పథకాలు ప్రకటించడం, అసంపూర్తిగా ఇల్లు మిగిల్చిపోయి కోట్ల రూపాయలు దండుకోవడం, ఇదో విధానంగా మన రాష్ట్రంలో జరుగుతుంది. బహుశా ప్రపంచంలో ఎక్కడ పేదల నివాసాలను కూడా వ్యాపార రాజకీయాలకు వాడుకునేటువంటి రాష్ట్రం ఉండదు, మన రాష్ట్రంలో జరుగుతుంది. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అదేవిధంగా మంత్రులు చెప్తున్నారు, పేద నివాసాలు ఉండే పేదలకు ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇండ్లు కల్పించే బాధ్యత మాది అంటున్నారు. మీరు కల్పిస్తారో లేదు తర్వాత. ఇప్పుడు ఏవైతే పూర్తి కావడానికి 80% 70% పైగా ఇల్లు కంప్లీట్ అయినాయో వీటిని పూర్తి చేయడానికి ఒక్కొక్క కుటుంబానికి అదనంగా ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇళ్లను సత్వరం పూర్తి చేయాలి. అదేవిధంగా టిడ్కో ఇల్లు గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఆ టిడ్కో ఇల్లు మధ్యలో ఆగిపోయినాయి. 80% పైగా పనులు అయినాయి. ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయినాయి. ఆ 20% పనులను పూర్తి చేయడంతో పాటు టిడ్కో రుణాలు, బ్యాంకు రుణాల పేరుతో ఆ రోజు ఎవరైతే ప్రభుత్వం వాళ్ళను అప్పుదారులుగా మార్చిందో ఆ రుణాలని ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.